హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ నేను మన ఇంట్లోనే ఈజీగా మిల్క్ ప్యాకెట్తోనే గీ అనేది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సో ఇలా నేనైతే ఆరెంజ్ కలర్లో ఉన్న మిల్క్ ప్యాకెట్ యూస్ చేస్తాను. సో ఇందులోనే ఇంకా బ్లూ కలర్ ఉంది అండ్ పర్పుల్ కలర్ కూడా ఉంది. సో ఇలా ఆరెంజ్లో అయితేనే మనకు వెన్న అనేది లేయర్గా బాగా వస్తుంది. సో ఆ పర్పుల్ కలర్ కూడా వస్తుందండి. సో నేనైతే ఆరెంజ్ కలర్ యూస్ చేస్తాను. ఇంకొకటి బ్లూ కలర్ అయితే అస్సలు రాదు వెన్న అందులో. సో నేనైతే ట్రై చేశాను, నాకైతే రాలేదు. బట్ మీరు ఏమైనా ట్రై చేస్తారంటే ట్రై చేయండి. బట్ ఆరెంజ్ కలర్ అయితే నాకు బాగా వస్తుంది. సో ఎప్పటికప్పుడు నేను డైలీ ఇలా లేయర్గా అంతా తీసుకొని వెన్నని ఇలా కలెక్ట్ చేసుకొని ఒక బాక్స్లో ఉంచుకుంటాను. సో ఒక 10-15 డేస్ వన్స్ అయితే నేను ఇలా అంతా వెన్నని తీసుకొని గీ అనేది ప్రిపేర్ చేసుకుంటాను ఇంట్లోనే. సో ఇలా మనం మిక్సీలోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి గీ అనేది. సో మళ్ళీ మనం ఏం బయట కొనవసరం లేదు. సో మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో ఇలా ముందుగా ఒక మిక్సీ జార్లో ఈ వెన్న అనేది అంతా తీసి మిక్సీ కొట్టుకోవాలి. సో స్లోగా కొట్టుకోవాలండి, మరి ఫాస్ట్గా మనం మిక్సీ కొట్టుకున్నామంటే వెన్న అనేది సరిగా రాదు. సో ఇలా నేను చూపించిన విధంగా స్లోగా మిక్సీ అనేది పట్టించాలి. సో ఎందుకంటే వెన్న అనేది సరిగా అందులో పడదు. ఫాస్ట్గా కొట్టామనుకోండి అది మరీ స్మూత్గా అయిపోతుంది, అప్పుడు మనకి రాదు. సో ఇలా నేను చూపించిన విధంగా స్లోగా కొట్టుకుంటూ ఉండాలి. సో ఇలా చూపించాను కదా, మీకు చాలా ఈజీగా గీ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి. సో ఇలా అనేది మనకి వెన్న ఇలా మిక్సీ అయిన తర్వాత, మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా వస్తుంది. సో మొత్తం అంతా మిక్సీ పట్టించుకున్న తర్వాత ఒక గిన్నెలో కోల్డ్ వాటర్ తీసుకోవాలండి. సో మనం మళ్ళీ హాట్ వాటర్ తీసుకున్నామంటే ఆ హాట్ వాటర్లో మనం ఈ వెన్న వేసామంటే అది మొత్తం కరిగిపోతుంది. సో మనము కోల్డ్ వాటర్ యూస్ చేయాలి. సో కోల్డ్ వాటర్లో మొత్తం అదంతా వెన్నని, మిక్సీ పట్టించుకున్న వెన్నని కోల్డ్ వాటర్లో ఇలా వేసామంటే ఒక ముద్దలాగా మనకి తయారైపోతుంది. సో చూసారుగా ఎంత ముద్ద వచ్చింది కదా. సో ఇలా ముద్దగా తయారైపోతుంది. సో ఈ మొత్తం అంతా మనం ఒక బాండల్లో హీట్ చేసుకొని బాండల్ని అందులో వేసుకొని మరిగించుకుంటూ ఉండాలి. సో మనము హై ఫ్లేమ్ పెట్టకూడదండి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టామంటే మొత్తం అది పొంగి బయట వచ్చేస్తుంది. సో ఇలా చూపించిన విధంగా మొత్తం అనేది అందులో వేసుకొని లో ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాక ఒకవేళ వెన్న ఎక్కువ ఉందనుకోండి తక్కువ పెట్టుకోండి. ఒకవేళ తక్కువ వెన్న ఉంది అనుకుంటే మనము హై ఫ్లేమ్లో కూడా చేసుకోవచ్చు. సో ఇలా నేను మొత్తం అంతా వేసుకొని అందులో ఇలా కొంచెం సేపు మరిగిస్తూ ఉన్నాను. ఒక 10-15 మినిట్స్లో మనకి గీ అనేది తయారైపోతుంది. సో మీకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. సో మనం ఆ వాటర్ ఉంటుంది కదండి, ఇందాక మనం కోల్డ్ వాటర్లో ఇది అంతా తీసి ఒక బాండల్లో వేసుకున్నాం కదా, ఆ వాటర్ని మన ఇంట్లో ఉన్న మొక్కలకి కూడా యూస్ చేయొచ్చు. ఎందుకంటే అది పుల్లటి మజ్జిగలాగా తయారవుతుంది కదా. సో మనం పుల్లటి మజ్జిగ కూడా మన ఇంట్లో ఉన్న మొక్కలకి ఇవ్వచ్చు. సో అందుకే ఇది కూడా మనము మన ఇంట్లో ఉన్న మొక్కలకి ఇవ్వచ్చు. చాలా బాగా వస్తాయి మొక్కలు అనేది. నేనైతే ఎప్పటికప్పుడు వేస్తూనే ఉంటాను ఇలా. సో మీరు ట్రై చేయండి. సో చూసారుగా దగ్గరకు వస్తుంది గీ అనేది. సో ఇలా చూసిన విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనము గీ అనేది తయారు చేసుకోవచ్చు. చూసారుగా పైకి తేలుతుంది కదండి గీ అనేది. సో ఇంకా కాసేపు అలానే మరిగిస్తూ ఉండాలి. సో మీరు ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది. బట్ నేనైతే ఇలా చేస్తానని మీకు సో ఇలా బాగా పైకి గీ అనేది వచ్చేసాక మనము స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. సో ఫిల్టర్ చేసుకునే ముందు మనము స్టీల్ని యూస్ చేయాలండి. సో స్టీల్ అయితే మనకి అది కరిగిపోకుండా ఉంటుంది. అదే ప్లాస్టిక్ అనుకోండి అది ఆ హీట్కి అనేది కరిగిపోతుంది. సో చూసారుగా ఇదండి నా వ్లాగ్ టుడే. సో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. సో నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.